బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదురూరు వద్ద ఏపీ 28Z6142 గల ఆర్టీసీ బస్సు బోల్తా స్టీరింగ్ వదిలేయడంతో కాలువలోకి దూసుకు వెళ్లినట్టు డ్రైవర్ దుర్గాసాయి వెల్లడి. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళుతుండగా ముదునూరు సమీపంలో జరిగిన ఘటన. బస్సులో సుమారు 20 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. మహిళా కండక్టర్ ఒక ప్రయాణికుడికి గాయాలవడంతో అంబులెన్సులో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు. బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం విశేషం. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో వారిని భీమవరం వెళ్లే బస్సులో పంపించిన వైనం. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెంటపాడు ఎస్ఐ స్వామి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదురూరు వద్ద ఏపీ 28Z6142 గల ఆర్టీసీ బస్సు బోల్తా స్టీరింగ్ వదిలేయడంతో కాలువలోకి దూసుకు వెళ్లినట్టు డ్రైవర్ దుర్గాసాయి వెల్లడి. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళుతుండగా ముదునూరు సమీపంలో జరిగిన ఘటన. బస్సులో సుమారు 20 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. మహిళా కండక్టర్ ఒక ప్రయాణికుడికి గాయాలవడంతో అంబులెన్సులో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు. బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం విశేషం. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో వారిని భీమవరం వెళ్లే బస్సులో పంపించిన వైనం. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెంటపాడు ఎస్ఐ స్వామి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదురూరు వద్ద ఏపీ 28Z6142 గల ఆర్టీసీ బస్సు బోల్తా స్టీరింగ్ వదిలేయడంతో కాలువలోకి దూసుకు వెళ్లినట్టు డ్రైవర్ దుర్గాసాయి వెల్లడి. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళుతుండగా ముదునూరు సమీపంలో జరిగిన ఘటన. బస్సులో సుమారు 20 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. మహిళా కండక్టర్ ఒక ప్రయాణికుడికి గాయాలవడంతో అంబులెన్సులో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు. బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం విశేషం. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో వారిని భీమవరం వెళ్లే బస్సులో పంపించిన వైనం. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెంటపాడు ఎస్ఐ స్వామి.